భీమవరం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా ఉంది. అక్కడ పవన్ పోటీలో ఉండటమే అందుకు కారణం. పవన్ కళ్యాణ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గాజువాకలో కూడా ఆయన బరిలో ఉన్నారు. అయితే భీమవరం పవన్ సొంత జిల్లా పశ్చిమ గోదావరి కావడంతో ఆసక్తికరంగా ఉంది. భీమవరంలో వైసీపీ చాలా బలంగా ఉంది. అలాగే మంత్రి గంటా వియంకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అంజనేయులు కూడా పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిమూర్ఖ పోరా ఏకపక్షమా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. ఇదిలా ఉండగా భీమవరంలో వైసీపీ అధినేత జగన్ పర్యటించినప్పుడు పెద్ద ఎత్తున జనం నీరాజనం పలికారు. ఓ విధంగా చెప్పాలంటే ఫ్యాన్ గాలి బాగా వీచింది. కనుచూపు మేరంతా జనమే కనిపించారు. మరి ఆ జోష్లో జగన్ అటు టీడీపీ మీద ఇటు అభ్యర్థి పవన్ మీద కూడా సటైర్ల వర్షం కురిపించారు. పార్ట్నర్, యాక్టర్ అంటూ పవన్ని మరోమారు కవ్వించారు. ఈ మధ్య జగన్ తాను ఏపీకి సీఎం అయితే ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నానో క్లుప్తంగా చెప్పుకొస్తున్నాడు ప్రతి సభలో. అంతే తప్ప ఎవరిని ఎక్కువగా విమర్శించడం లేదు. కానీ నేడు పవన్పై చేసిన ఈ వ్యాఖ్యలు కార్యకర్తలకు చెమటలు పట్టిస్తున్నాయట. మీకు 5 ఏళ్ళు అందుబాటులో ఉండే రియల్ హీరో వైసీపీ అభ్యర్థి గంధ్ర శ్రీనివాస్ కావాలా లేక రియల్ హీరో కావాలా అంటూ పవన్ కళ్యాణ్ మీద ఇండైరెక్ట్ గా జగన్ సటైర్లు వేశారు. భీమవరం సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వైసీపీ అభ్యర్థిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మరి అక్కడకు వచ్చిన జనం కేరింతలు, జగన్ సటైర్లు చూస్తే పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. సహజంగా ప్రతి సభలో ఊగిపోయే పవన్ కళ్యాణ్ ఎన్నికల వేళ చల్లబడ్డారు. ఎక్కడ ఎవరి నుంచి ఏమందిందో తెలియదు, కానీ అసలు టైంకి చల్లబడిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అక్కర్లేని టైంలో ఏదో చేద్దాం అనుకొని ఆగమవుతూ ఉంటారు. నైతికంగా ఏదో చేయాలి అన్న ఆలోచన ఉంది, కానీ దాని రూపకల్పనలో మాత్రం అట్రప్లప్ అవుతుంటారు. ఇప్పుడు మన కాబోయే సీఎం జగన్ పవన్పై చేసిన ఈ సటైర్లు వైసీపీలో నవ్వులు పూయించినట్టు తెలుస్తుంది. జనసేన కార్యకర్తలు దీనికి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.